ఇంకా చీకటి కాల కూడా గుహల్లో కాపాడేది ఈ 2 లైట్లే. మొబైల్ లైట్ నమ్ముకొని అయితే ముందుకు పోలేము. సో పవర్ బ్యాంకులు అయితే తీసుకొచ్చిన, అదేవిధంగా లైట్లు కూడా తెచ్చిన అనమాట. ఇవి వచ్చేసి RGB లైట్లు అంటాము. డిమ్ లైట్ బాగుంది. సాయి కుమార్ బాగా అయితే కాల్చుకొచ్చేసినాడు. ఇవి కింద మట్టి అంటుకోకుండా ఈ చిన్న ప్లేట్లు అయితే వేసుకున్నాము. చికెన్ ముక్క మటన్ ముక్క అయిపోయింది. వీటికి చూడండి ఎన్ని పురుగులు వచ్చినాయో. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి ఒక కొత్త క్యాంపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. క్యాంప్ అంటే నార్మల్గా టెంట్లో వేసే క్యాంప్ వీడియోలు అయితే మీరు ముందు చూసింటారు. కానీ ఈరోజు వచ్చేసి 2 కొండల మధ్యలో ఒక గుహలో అయితే క్యాంపింగ్ వేస్తున్నాను. నార్మల్గా ఒక జస్ట్ టెంపరీ టెంట్ అయితే ఇక్కడ వేస్తాము, కానీ మెయిన్ క్యాంపింగ్ వచ్చేసి గుహలోనే అనమాట. సాయి కుమార్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మేము క్యాంప్ వేసాం ఫ్రెండ్స్ అన్నతో. తర్వాత మేము గృహలో ఈరోజు ఫ్రెండ్స్ గుహలో అయితే ఫస్ట్ టైం అనమాట. సాయి కుమార్ ముందు వచ్చేసి టెంట్లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసి కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాడని చెప్పేసి నా సబ్స్క్రైబరు మరియు నా ఫాలోవరు చాలా ఏళ్ళ నుంచి, కాకపోతే ఈ మధ్య కాలంలోనే కలిసినాము. ముందు వీడియోలో మీరు చూసినట్టయితే టెంట్లో మేమైతే క్యాంపింగ్ చేసినాము. ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ టెంట్ వచ్చేసి ఇక్కడ టెంపరీగా ఉంటుంది, కానీ మెయిన్ వచ్చేసి గుహ లోపల మేమైతే క్యాంపింగ్ అయిపోతున్నాం. సో ఆ గుహ ఎలా ఉంటుంది ఏమి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి చూడండి, చాలా బాగుంటుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే క్యాంపింగ్ అయితే వేసినాము. సో ఇది వచ్చేసి జస్ట్ టెంపరీ క్యాంపు. అసలైన క్యాంప్ ఎక్కడుందే మరి కాసేపట్లో అయితే చూపిస్తాను. ఈ క్యాంప్ కోసం నేనైతే 2 పవర్ బ్యాంకులు అయితే తీసుకొచ్చిన, అదేవిధంగా లైట్లు కూడా తెచ్చిన అనమాట. ఇవి వచ్చేసి RGB లైట్లు అంటాము. కొంచెం చీకటి అయిన తర్వాత ఈ లైట్లు ఈ క్యాంప్ మొత్తానికి వేస్తాను. అదేవిధంగా లోపల గుహ ఉందని చెప్పాను కదా, ఆ గుహలో కూడా వేసి ఈ లైట్లు కలర్ RGB లైట్లు అనమాట. ఈ లైట్లు కూడా వేసి చూపిస్తాను. ఇంకా అదేవిధంగా సాయి కుమార్ దగ్గర వచ్చేసి లైట్లు అయితే ఉన్నాయి. ఏం లైట్లు సాయి? ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు క్యాంపింగ్ కోసం నైట్ చీకటి ఉంటుంది కాబట్టి ఒక హ్యాండ్ లైట్ ఒకటి, ఒక ఫోకసింగ్ లైట్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం క్యాంపింగ్ కాబట్టి చీకటి ఉంటుంది కాబట్టి మేము లైట్స్ తెచ్చుకున్నాం. సో ఈ లైట్లు లేదంటేనే అసలు క్యాంపింగ్ భలే కష్టం అనమాట. ఎందుకంటే మొబైల్ లైట్ అసలు మేము జర్నీ చేయలేము. మొబైల్ లైట్ అయితే మనం అసలు ముందుకు పోలేము. ఈ లైట్లే మన క్యాంపింగ్లో ఎక్కడైనా కూడా గుహల్లో కాపాడేది ఈ 2 లైట్లే. మొబైల్ లైట్ నమ్ముకొని అయితే ముందుకు పోలేము. సో ఇంకా లేట్ చేయకుండా మేము ఏమేమి తెచ్చుకున్నాము, ఏం వండుకుంటాము, మరి చుట్టుపక్కల ఏముండే ప్రతి ఒక్కటి కూడా చూపించేస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా మాకు పొయ్యి రెడీ చేసుకొని, అదేవిధంగా మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చేది కట్టెలే అనమాట. కట్టెలు తెచ్చుకునేస్తే ఒక సమస్య అయితే పోతుంది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వాన పడింది అనుకోండి, కట్టెలు అస్సలు దొరకవు. కట్టెలు తెచ్చి ముందే సేఫ్టీగా పెట్టుకుంటే. ఈరోజు మనం వండుకోవడానికి ఏం తెచ్చుకున్నాం సాయి? మనం ఈరోజు గుండెకాయలు తెచ్చుకున్నాము. సో గుండెకాయలు అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే ముందు ఒకసారి అట్టే చికెన్ తెచ్చుకొని ఆ కట్టెలు తగలక చాలా అయితే ఇబ్బంది ఉన్నాం. గుండె అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి. మస్తు ఉంది, కానీ బోధ వల్ల మన కట్టినట్టయితే కట్టెలు అయితే ఉన్నాయి కొన్ని, అందుకని అట్లా అంటానే ఇరిగిపోతున్నాయి. చూడండి, ఇవైతే కరెక్ట్గా 10 నిమిషాలకే ఉడికిపోతాయి. ఏం కట్టెలు సాయి? ఏమైనా ఐడియా ఉందా నీకు? బాగా సో ఇవి సరిపోతాయి అనుకుంటాను. ఏం సాయి సరిపోతాయి? సరిపోతాయి. ఆల్రెడీ అర్థము కాలిపోయినాయి, చూద్దాం తగిలిద్దామని. ప్రస్తుతానికి అయితే అన్న కట్టెలు తీసుకున్నారు. ఏమంటే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కట్టెలు ఉండే ప్లేస్ తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కావాలంటే వచ్చి తీసుకొని వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి బోల్డ్ అనే కట్టెలు ఉన్నాయి. పెద్ద పెద్ద మేకనైతే వండేయచ్చు, అన్ని కట్టెలు అయితే ఉన్నాయి. మనకు అన్ని అవసరం లేదు కాబట్టి కొన్ని కట్టెలు చాలు. ఈ కొన్ని కట్టెలతోనే ఈరోజు అయితే కాలం గడుపుదాము. ఇదండి మనము పోవాల్సింది ఇది. ఈ కొండ గుహ 2 ఇదే అన్నమాట. చూసే సింపుల్గానే లోపల గుహ చూపిస్తా, థ్రిల్ అయిపోతారు అసలు మీరు. గుహ ఉందని చెప్పాను కదా, ఈ గుహ లోపలికి దారి చూపిస్తా చూడండి.
చూడండి ఇదే గుహ. చూడండి ఎంత 2 కొండల మధ్యలో పెద్ద పెద్ద బండరాల మధ్యలో అయితే ఇది గుహలాగా ఉంది. చూడడానికి చాలా టెర్రర్గా అవుతుంది. చూడండి ఇక్కడ అయితే నైట్ ఉండాలి మనము. గొంత బాగా అయితే తవ్వినారు. ఇక్కడ బయట నుంచి చూపిస్తా చూడండి ఇది ఎట్లుంటుందో. చూడండి ఇది అసలైన గుహ. మన క్యాంప్ ఉండేది అక్కడ కనిపిస్తుంది. సాయి క్యాంపు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇక్కడైతే చిన్నగా 3 రాళ్ళు పెట్టి పొయ్యిలాగా అయితే సెట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ దీంట్లో కట్టెలు పెట్టేసి మనం తెచ్చుకునే గుండెకాయలు అయితే కాల్చుకొని క్యాంప్లోకి అయితే తీసుకుపోదాము. సాయి కట్టెలు ఎత్తుకురా సాయి. మొద్దులాగా సరేలే అది కూడా ఎత్తుకురా. అది ఇంకా బాగా కాలుతుంది. ఎందుకంటే కట్టెల కల్లా నమ్ముకోకుండా కొంచెం మొద్దులాగా అది కూడా వేసుకుంటేనా ఈ పొయ్యి మనము పెట్టేసాయి దాంట్లో పెట్టి. ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న గుండెకాయలు కడుక్కునేద్దాము. చిన్న పక్కన కొలంలాగా ఉంది బావి మాదిరిగా. సరే కడిగేద్దాం ఫ్రెండ్స్. కడుక్కొని ఇంకా ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్లో అయితే పెట్టేద్దాం. గ్రిల్స్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాము. సరే పాస్ అయ్యి పదంపై. ఇదిగోండి కొరవ జారినా కానీ సర్రని పోయి నెలలో పడతాము. అట్లుంది ప్లేస్ అయితే ఇది. జాగ్రత్త సాయి, బండలాగా ఉన్నాయి, జారుతాయేమో లోపలికి. ఇవన్నీ చుట్టూ కూడా ఇవన్నీ మొత్తం కూడా బండరాలే అయ్యి. ఇక్కడ జారినామంటే దాంట్లో నీళ్ళలో పడిపోతాం అట్టున్నాయి. ఇవ్వండి ఓన్లీ సాయి వచ్చేసి ఆ పక్క బండ పైన ఉన్నాడు. నేను కొంచెం నీళ్ళు దాటుకొని ఇటు సైడ్ బండ ఒకటి ఉంది, ఈ బండ మీదకి అయితే వచ్చిన. ఇక్కడ కానీ పొరపాటున జారినామంటే దీని లోతు ఎంత కూడా తెలియదు, అట్లుంది ఇది ప్లేస్ అయితే. పైన పెట్టుకున్నాము సాయి గ్రిల్లో. క్యాంప్లోకి వెళ్ళి ఇంకా అక్కడైతే పెట్టుకున్నాము. చూడండి బావిలోకి దిగడం పెద్ద కథ కాదు, పైకి ఎక్కేటప్పుడు చూడండి ఇట్లాంటివి కానీ పొరపాటున కళ్ళకు తగులుకున్నాయంటే ఇవి వచ్చేసి పరక పొలాలు అంటాము. అవి భలే డేంజర్, కళ్ళు కూడా పోతాయి. జాగ్రత్తగా అయితే పోయేటప్పుడు ఎంత జాగ్రత్త పోయామో వచ్చేటప్పుడు కూడా అంత జాగ్రత్త అయితే రావాలా. సో ఇప్పుడైతే ఇంకా క్యాంప్లో కూర్చొని వాటిని అయితే గ్రిల్స్లో సెట్ చేసుకొని ఇంకా పొయ్యి అయితే మలిగిచ్చేద్దాము. క్యాంప్ సమ్మగా ఉంది. క్యాంప్ చాలా బాగుంది. దాని కిందనే సన్న సన్న రాళ్ళు. సో ఇది అన్నమాట మొత్తానికి అయితే కాల్చుకున్నామండి. సో ఇప్పుడైతే పొయ్యి మంటిద్దాం. మనం బోధ పొలాలు ఇచ్చినాము. ప్రస్తుతానికి అది బోధ మండలేదు, మనం ఇంకా అక్కడ బోధ ఉంది కాబట్టి అక్కడ వెళ్దాం. సో ఇటు సైడ్ అయితే ఉంది బోధ సుమారుగా. జాగ్రత్త సాయి ఏమైనా ఉంటాయి దాంట్లో, ఎందుకంటే ఫుల్గా అంత గడ్డిలాగా ఉంది ఇక్కడ. చూడండి మంట అయితే భారీగా మలుగుతుంది. దీని మీద వచ్చి కొంచెము చికెన్ మసాలా పొడి అయితే చల్లుకున్నాము. తిప్పు సాయి, తిప్పు. ఎందుకంటే పచ్చి పచ్చిగా లేకుండా చికెన్ మసాలా వేస్తే బాగుంటుంది. కాల్చుదాంపా మంట వెళ్ళిపోయి. రప్ప రప్ప మలుగుతుంది మంట. నేను ఈ మొద్దు అయితే ఇంకా మాకైతే ఉపయోగపడలా. చూద్దాము, కుదిరితే మొద్దు కూడా కాల్చుదాము. తిప్పుతా కాల్చు సాయి, మళ్ళీ ఓ పక్క నల్లగా అయిపోతుంది.
మన కళ్ళను పొడసాలని చూసి టుక్కు టుక్కు వేయించేసి అగ్గిలో అయితే వేస్తాను నేను. పొడవుగా ఉంటుంది ఇవన్నీ వేయించేసి బాగా ఉంటా కాల్చేద్దాం అన్నీ. చిన్న నా చేతిలో చిన్న సైజు పరక్కట్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇంకా పొయ్యిలో వేస్తే రప్ప 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 కాలుతుంది. ఇప్పుడు సాయి పెద్ద పరక్కట్ట దొరికింది. అవునా, పెరకట్ట మాదిరిగా ఉన్నాను ఈసారి మంట. ఇప్పుడు మండకు వచ్చాదే, ఖచ్చితంగా మండాల్సిందే. మంట బాగా వస్తుంది. బాగా కొండ ప్రాంతం కాబట్టి ఏంటంటే వింత వింత జంతువులన్నీ అరుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడే ఇంకా చీకటి కాల మా మీదకి అప్పుడే ఈ వింత వింత ఇవన్నీ పురుగులన్నీ దండయాత్ర చేస్తున్నాయి. ఇది బయటికి పోలేక వచ్చాను, ఇది ఇక వెళ్ళాక పాటు బయటకు పోయి వెళ్ళిపోయింది. ఒకటే కాదు, ఇంకా చూసినట్టయితే చిన్న చిన్నవి పేడ పురుగులని చక్కర్లు కొడుతున్నాయి. లోపలికి వచ్చేసినాయి ఆల్మోస్ట్ కొన్ని, ఇవన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి. మొత్తానికైతే సాయి కుమార్ బాగా అయితే కాల్చుకొచ్చేసినాడు. సో దీంట్లో క్యాంప్లో కూర్చొని తిందామా సాయి? కూర్చొని తిన్నాను. సాయి సాయి అయితే బాగా కష్టపడి కాల్చుకొచ్చినాడు. ఎట్లా కన్నా ఏమో బాగానే కన్నాయి అనుకుంటున్నాను. తిందాం, టేస్ట్ చేద్దాం అంతే కదా. ఇట్లా దీని కింద అయితే ఏమన్నా ప్లేట్ లాగా పెట్టుకున్నాము. ఇవి కింద మట్టి అంటుకోకుండా ఈ చిన్న ప్లేట్లు అయితే వేసుకున్నాము. చూడండి, ప్రతి ఒక్క పీస్ కూడా బాగా కాలింది. ఎర్ర బొగ్గు కాకుండా బాగానే కాలినాయి. మసాలా కూడా బాగా పట్టింది. అవునమ్మా, బాగానే కన్నా కదా. చలో ఒకసారి టేస్ట్ చేద్దాము. చేయి తిను. అన్న బాగానే కాలింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇంకా కొంచెం బాగా ఎర్ర గాలి మసాలా అంతా పట్టినది తీసుకున్నా. ఇది తీసేటప్పుడు నోట్లో నీళ్ళు నూరుతానే, ఇలాంటిది ఇంకా తింటా అంటే ఇంకా రెండు తినాలనిపిస్తాను. బాగుంది. సో ఇప్పుడైతే ఇంకొంచెం పెద్దది గుండెకాయ తీసుకుంటాను. ఇది కూడా ఎక్సలెంట్ గాలింది. మసాలా అంత కారం లేదు, అంత మామూలు లేదు, కానీ సరిపోయింది, తినొచ్చు. ఎందుకంటే ఉత్తే కాల్చిన ఉంటే పచ్చి పచ్చిగా అంటే తినలేము, ఎగుటనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి సాయి. బాగున్నాయి, బాగా కాల్చినావు. అన్నీ అయితే పర్ఫెక్ట్ కాలినాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మసాలా కూడా బాగానే పట్టిందాను. లైట్ ఆడబెడతావా లేకంటే పురుగులన్నీ వచ్చాను? పురుగులు వచ్చేస్తాను. ఎడ పెడదాం, ఏం కాదురా. ఓ బెండకాయలు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. చీకటి అయితే అయిపోయింది. ఇంకా పురుగులు కూడా ఫుల్గా మామూలు అయితే చూడండి. ఈ ఏం పురుగులు సాయి అని ఐడియా ఉందా అన్న? ఇవి వాన పురుగులు అంటారన్న. వీటిని కాల్చుకొని తింటారా వీటిని? లేదు, తినారన్న. కొన్ని చోట్ల పల్లెల్లో ఎంచుకొని తింటారు అనుకుంటా. ఇవి ఎక్కువ వర్షం పడే ముందు వస్తుంటాయి అవి. సో ఇప్పుడు మనం లైట్ తెచ్చినా అని చెప్పినా కదా, ఆర్జీబీ లైట్, అది టెంట్కి వేద్దాం ఇప్పుడు మనము. ఏం సాయి, టెంట్ బిగిద్దామా? బిగిద్దాం అన్న. లైట్ దీని స్పెషాలిటీ ఏమంటే యూఎస్బితో పనిచేస్తుంది. అంటే కరెంట్ అవసరం లేదు, జస్ట్ మనకు పవర్ బ్యాంక్ ఉన్నా కూడా లైట్లో మొలుగుతాయి. చిన్న పవర్ బ్యాంక్ పెట్టి ఫస్ట్ ఆన్ చేద్దాం దీన్ని. నుండి వెలుగుతాను చూడండి. అవి పెట్టినా ఆడబెట్ట చుట్టూ, దానికి చుట్టూ తంతలే, ఏం కాదు, చాలు. సతాయిచ్చు కంటే చాలు. పురుగులు ఒక్కటే అన్న, లైటింగ్ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు బాగా సెట్ అయ్యింది అనుకుంటాను. పురుగులు ఒకసారి చూపిస్తా చూడండి. అదేదో వాటికి చికెన్ ముక్క మటన్ ముక్క అయిపోయింది. వీటికి చూడండి ఎన్ని పురుగులు వచ్చినాయో. మన జనాభా మనుషులు ఎట్టుంటారో అట్ట
ఒక 2 నిమిషాలకి లైటింగ్కి ఏమొచ్చినాయో లైట్ ఆపేద్దాం నేను. సరే లైట్ ఆఫ్ చేద్దాం. లైట్ ఆపేసి ఇప్పుడు చూడు క్యాంప్ చూడు సాయి ఎట్టుంది. నాకు క్యాంప్ బాగుందన్న, కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఆ లైట్ వల్ల అయితే ఫుల్గా పురుగులు వస్తున్నాయి కాబట్టి మాకు ఈ డిమ్ లైట్ చాలా అనిపిస్తుంది. ఈ డిమ్ లైట్ అయితే బాగుందన్న, పురుగులు రచ్చ లేకుండా కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. తిను సాయి ఇంకో పీసు. సరే ఇప్పుడైతే ఆ గుహకు లైట్ వేద్దాము, పదాం పండి. మీరైతే ఇది వేసేద్దాం అలా. సరే అన్న, ఎందుకంటే పురుగులు వెళ్ళిపోతాయి. పదాంప. సో ఫుల్ చీకటిగా అయితే ఉంది, గుహలోకి అయితే పోదాము అండి. గుహ లోపలికి వచ్చినాక ఇక్కడైతే సాయి లైట్ ఏమున్నాయి కాబట్టి కొంచెం లైట్ ఉండడం వల్ల ఈ బండ ఇది కనిపిస్తుంది, కానీ ఇటు సైడ్ చూడండి ఇంకా మళ్ళీ చీకటిగా ఉంది పక్క అయితే. ఈ ఆర్జీబీ లైట్లు అన్నీ తెచ్చి ఈ బండ పెడదామని చూసినాము, కానీ బండకైతే అవి సరిగా ఫిట్ అవ్వాలా. ఒకసారి లైట్ ఆపే సాయి. చూడండి ఇక్కడ నుంచి బండ చూడండి ఇంత బాగా కనిపిస్తుంది. ఇంకా పైకి మాకు అందేడుగా ఉంటే ఇటు సైడ్ ఇంకా భలే ఉండే, పైకి అయితే అందులో అయితే చూడండి పురుగులు. వీళ్ళు మేము దోమతర క్లోజ్ చేసినాం కాబట్టి లోపల వల్ల బయట అయితే చుక్కలే అసలు. దీనికి మా మీదకి కూడా ఎక్కుతాయి, పల్ల ఎక్కుతున్నాయి. సో ఇప్పుడైతే క్యాంప్ మార్చేసినాము, ఎందుకంటే ఇది మనకి పట్టలాగా లోపల ఉపయోగపడుతుంది. లోపల దూరం ఉంది కదా, ఈ దూరంలో పట్టుకున్నాము. ఇలా పట్టుకొని ఇంట్లో ఇదైతే దీంట్లోనే పరుచుకొని ఏడే పడుకోవచ్చు, మళ్ళీ దీన్నే కప్పుకోవచ్చు. అట్లా 2 రకాలు ఉపయోగపడుతుంది. వాన వచ్చినా ఇబ్బంది లే, పైనుంచి అసలు వాన చినుకులు కూడా పడవు, సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనకు ఇక్కడ దగ్గరలో ఏమన్నా హంటింగ్ ప్లేసెస్ అంటే ఏదైనా కొత్త ఏమన్నా కనిపిస్తామో ఒకసారి వెతుకుదాం రండి. వెతుకుదాం సాయి. సో సాయి నేనైతే ఇక్కడ ఇంకేమన్నా మాకు కొత్తగా ఏమైనా కనిపిస్తాయేమో వెతుకుదాము. పదాంపా సాయి. మన టెంట్ ఆడ మీరు చూస్తున్నారు కదా, లైట్ అయితే ఆడుంది. అక్కడ గుహలో లైట్లు అయితే వేసాం. ఇంకా దగ్గరలో ఈ పక్క ఏమన్నా కొత్తగా కనిపిస్తాయేమో చూద్దామని వస్తాను. పురుగులు చూడండి ఏం వస్తాయో. ఇదైతే నాకు పాతకాలము మోటార్ అయితే కనపడింది, నీళ్ళ మోటార్ చూడండి. ఒకసారి అక్కడ చూపిస్తాయి. చాలా పాతకాలంది నీళ్ళ మోటార్ ఇది. అంటే ఒకప్పుడు కరెంటు లేని ప్రదేశాల్లో ఈ మోటార్లు ఇవే అన్నమాట. అంటే ఇంజన్ మోటార్లు అంటాం కదా, ఇవి. ఇక్కడ నుంచి అంటే కరెంట్ లేకపోయినా సరే డీజిల్ తెచ్చుకునే నీళ్ళైతే కొట్టచ్చు. ఆడ చూడండి మన క్యాంపు గుహ లోపల లైట్లు వేసినా కదా, ఇవి కనిపిస్తాను చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాము. మబ్బులో అయితే మాకి ఏం తాకుండా పాము అనుకుని భయపడినాము. పాము అయితే కాదు ఇది, తాకు ఎరక్కుపోయింది లోపలికి. ఏదో పాము అయితే కాదు, అంత సన్న తాకు అయితే ఉండదు దీనికి. అయితే మనకి చిన్నది ఏదో జలపాతంగా పోతుంది ఇది. సో నీళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టే ఇక్కడ ప్రమాదం కూడా ఉంటాయి. సో ఈ చెట్లలో పాములు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయో మనకైతే తెలీదు. సో అదన్నమాట, మీకు మబ్బులో ఇవి 2 మాకు కనిపిస్తున్నాయి. ఒకటి మోటరు, అది పాతకాలం డీజిల్ మోటరు. అంటే మనం లైట్ వేయడం వల్ల కూడా కొన్ని మాట్లాడకంటే అరుస్తాను అవి. ఇది అరిస్తే పక్కకి రీసౌండ్ వస్తుంది, లేదా 2 కప్పులు ఒకటేసారి అరుస్తానే అర్థం.
సో ఇక్కడైతే బోధ తప్ప ఏం లేదు. దీంట్లో రాత్రిపూట ఏముంటాయో కూడా దిక్కు తెలీదు. ఇక్కడ మాకైతే బోధ పెద్ద పెద్ద బండరాలు తప్ప ఏం కనపల్లా. అయితే మళ్ళీ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూడండి ఎంత చిమ్మ చీకటిగా ఉందో. లైట్ ఆపేసి అసలు ఏం కనపడ్డాలి మబ్బుకు మాకు. సాయి కానీ నేను కానీ ఇద్దరము. అసలు చాలా మబ్బు ఉందన్న. అవును, లైట్ ఆఫ్ చేసాం, మనకు అసలు ముందర కూడా వెళ్ళలేకుండా ఉంది. చాలా చాలా చీకటిగా ఉంది. ఇది కాక కింద కొత్త ప్లేస్ కాబట్టి ఏం పారాడుతానో కూడా తెలియడం ఇంకా ఏమంటే జాగ్రత్త చూసుకుని వెళ్ళడం. ఇది చూడండి, పాము ఏదో చచ్చిపోయి దీని మీద ఇసిరేసినారు, కాలిపోయినట్టుంది ఇది కూడా. సో మొత్తానికైతే మాకు చుట్టుపక్కల వింతగా అనిపించింది. అది నీళ్ళ మోటార్ ఒకటి తప్ప ఇంకేం లేవు. అన్నీ బండరాలు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద బోధ తప్ప ఏం లేదు. ఇంకా మళ్ళీ మేము మా స్థావరంలోకి, అంటే ఈ గుహ ఉంటుంది కదా చిన్నది, ఈ గుహలోకి అయితే వచ్చేసినాం సాయి నేను. ఇదే చాలా థ్రిల్లింగ్గా ఉన్నట్టుంది గృహ. రెండు రాళ్ళ మధ్యలో ఉండడం వల్ల ఒక థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు ఇట్లాంటి గృహ చూడలేదు. చూడండి పైనుంచి అసలు ఆకాశమే కనపల్లా, ఇంత క్లోజ్డ్ అవుతుంది ఇది. కానీ దీంతో ఎప్పటికైనా డేంజర్, ఏ క్షణమైనా కూలిపోతుంది ఇది. రెడీనా? సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంతో కష్టపడి మేమైతే క్యాంపింగ్ మరియు ఈ గుహలో క్యాంపింగ్ వేసి ఇంత చీకట్లో అయితే మీకోసం వీడియో తీస్తున్నాము. సో మా కష్టానికైనా ఒక లైక్ చేసి మరింత మందికి అయితే షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి కృషి చేస్తాము. ఏం సాయి, ఎట్లా అనిపించింది సాయి నీకు? అది మామూలుగా క్యాంప్ వేయడం కన్నా టెంట్లో అక్కడ ఇక్కడ, ఇప్పుడు గృహలో మాత్రం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉందన్న. ఎప్పుడు బయట లేకుండా క్యాంప్ అనేది రెండు రాళ్ళ మధ్యలో, రెండు రాళ్ళ గృహాల మధ్యలో అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గాను ఒక అనుభూతి చెందాను. ఇదైతే బాగుంది, ఎందుకంటే కొంచెం సేఫ్టీ తక్కువ. అంటే రాళ్ళు ఎన్ని రెండు పక్కల ఉన్నాయి, ఇది ఎప్పుడే పడిపోతుందో తెలియదు. 90% పడిపోవు, కానీ రెండు పక్కల ఓపెన్ అనమాట. అంటే మనం ఏదైనా పనుకోవాలన్నా కూడా ధైర్యం సరిపోదు, ఎటు పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు. క్యాంప్ అయితేనా మనం జిప్ వేసుకుంటాం కాబట్టి ఏదన్నా బయట అలికిడి వచ్చినా తెలిసిపోతుంది. ఇక్కడైతే మిడతలో పురుగులు అన్నీ కూడా టప్ప 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 కొట్టుకుంటాయి. మొత్తం పురుగులు కూడా వచ్చేసాయి. అదేగాక ఇది కొంచెం రాళ్ళ మధ్యలో కాబట్టి రీసౌండ్ వస్తుంది. ఏదైనా ఒక చిన్న పురుగు ఎగిరినా కూడా డబల్ సౌండ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అందరికీ గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్. ఇంకేం సాయి, పడుకో సాయి. పడుకున్నాను. ఇదేంటి పడక.